సూర్య బాగా అలసిపోయి ఇంటికి వచ్చి రామా కాఫీ తీసుకురా నిన్నే అడుగుతున్నది రామా కాఫీ తీసుకురా అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు రామాకి బదులుగా అస్మిత కాఫీ తీసుకువస్తుంది. అదేంటి, నేను అడిగింది రామాని కదా, నువ్వెందుకు కాఫీ తీసుకువచ్చావు అని అస్మితని శౌర్య నిలదీస్తూ ఉంటాడు. రామలక్ష్మి ఇంట్లో లేదు, అందుకే నేనే కాఫీ తీసుకువచ్చాను అని అస్మిత చెప్తుంది. అప్పుడే రామలక్ష్మి బయట నుంచి లోపలికి వస్తూ ఉంటుంది. అదుగో రామలక్ష్మి వచ్చేసింది అని అస్మిత చెప్తుంది. అయితే రామ చేతిలో ఒక చిన్న బ్యాగు ఉంటుంది. చేతిలో బ్యాగుతో వచ్చిందంటే డబ్బులు తెచ్చేసావన్నమాట అని అస్మిత అడుగుతూ ఉంటుంది. ప్రమీల, రవీంద్ర, ప్రశాంత్ అందరూ కూడా అక్కడే ఉంటారు. ఏంటి రామా, అప్పు చేసి డబ్బు తీసుకువచ్చావా అని శౌర్య ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే రామలక్ష్మి ఆచి దగ్గరికి వెళ్ళి తన బాధలన్నీ చెప్పుకోవటంతో చిట్టి డబ్బులు ఆజీ ఇచ్చి పంపించి ఉంటుంది. ఆ డబ్బులే ఇప్పుడు రామలక్ష్మి తీసుకువచ్చి ఉంటుంది. శ్రీను చిట్ ఫండ్ కోసం రఘురాం పెట్టిన డబ్బుల్లో ఆద్య ఎవరికీ తెలియకుండా 25 లక్షలు రామలక్ష్మి చేతికి ఇచ్చి పంపించి ఉంటుంది. ఇది సార్, నేను మా ఇంటి నుండి తీసుకువచ్చాను, ఆది ఇచ్చింది అని రామలక్ష్మి చెప్తుంది. మీ ఇంటి నుండి తెచ్చావా అని శౌర్య షాకింగ్గా అడుగుతూ ఉంటే అప్పుడే అస్మిత క్లాప్స్ కొడుతూ ఉంటుంది. మా అందరి ముందు ఆడదాని డబ్బులు తీసుకోనని నువ్వు చాలా చక్కగా చెప్తావు, ఇప్పుడేమో మాకు తెలియకుండా వాళ్ళ పుట్టింటి నుండి నువ్వు డబ్బులు తెప్పించుకుంటున్నావు అని అస్మిత అసభ్యంగా మాట్లాడుతూ ఉంటుంది. ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, రామ పుట్టింటి నుండి నాకు పైసా కూడా డబ్బులు నేను ఆశించను అని మాటలు చెప్తూ తెర వెనుక ఇంకో షో నడిపిస్తున్నావా అని అస్మిత అంటుంది. నీకు నీ పెళ్ళం ఆస్తి మీద కన్నుంది అన్నమాట అని అస్మిత అనడంతో రామలక్ష్మి ఏడుస్తూ అస్మిత ఇక చాలు ఆపు, మాట్లాడకు అని అరుస్తూ ఉంటే అస్మితని అరవకుండా శౌర్య రామ నువ్వే ఆపు అని అరుస్తూ ఉంటాడు. ఇంకేం మాట్లాడకు అంటూ శౌర్య రామలక్ష్మిని కొట్టడానికి చెయ్యి ఎత్తి అయితే కొట్టకుండా ఒక్క క్షణం ఆగిపోతాడు. దాంతో రామలక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటే దీనికి ఇలా కావాల్సిందే అని అస్మిత, ప్రమీల చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. రవీంద్ర మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. డబ్బు విషయంలో నాకు తెలియకుండా నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవటానికి వీల్లేదు, నేను చూసుకుంటానని నీకు ముందే చెప్పాను, కానీ ఎందుకు ఇలా చేశావు, నువ్వు ఈ డబ్బుని ఎక్కడి నుంచి తీసుకువచ్చావో వెళ్ళు, అక్కడికి తీసుకువెళ్ళి ఇవ్వు అని శౌర్య అరుస్తూ ఉంటాడు.